హౌ టు ఇన్సర్ట్ యానిమేటెడ్ జిఫ్స్ ఇన్ పవర్ పాయింట్. ఇది ఒక చిన్న టాపిక్, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నేను. సో మీరు ఏదైనా పవర్ పాయింట్లో ఆల్రెడీ యానిమేషన్తో ఉన్న జిఫ్ ఇమేజెస్ ఇన్సర్ట్ చేయాలంటే వెరీ సింపుల్. మీరు జస్ట్ గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళాక ఏం చేస్తారంటే యానిమేటెడ్ జిఫ్ అని టైప్, అంటే మీకు ఒకవేళ బర్డ్ కావాలనుకోండి, యానిమేటెడ్ బర్డ్ జిఫ్ ఇలా టైప్ చేయండి. సో ఇక్కడ మనకి వస్తాయి. ఈ tenor.com లో చాలా జిఫ్స్ ఉంటాయి. ఒకటి చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగుంది. ఓకే, దీన్ని ఓపెన్ లింక్ న్యూ విండో అని డౌన్లోడ్ చేసుకుందాము. డౌన్లోడ్ బటన్ ఎక్కడ ఉంది చూడాలి, లేదంటే రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్ అనొచ్చు. సేవ్ ఇమేజెస్, ఇక్కడ జిఫ్ అని వస్తే ఓకే. సో నేను డెస్క్టాప్ మీద పవర్ పాయింట్ ట్రైనింగ్లో సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను పవర్ పాయింట్కి వెళ్తున్నాను. పవర్ పాయింట్లో న్యూ విండో ఓపెన్ చేస్తున్నాను. సో ఇందాకటి యానిమేటెడ్ జిఫ్ అంటే నేను ఎగ్జాంపుల్కి బర్డ్ తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ అనే మెసేజ్ మీరు యానిమేటెడ్ జిఫ్ లాగా అంటే డౌన్లోడ్ చేసుకుని పెట్టాలంటే పెట్టుకోవచ్చు. అంటే కొంతమంది డిజైన్ చేసినవి ఉంటాయి కదా, అవి మీరు పెట్టుకోవచ్చు. సో ఇవి డెస్క్టాప్ మీద పెట్టాను నేను ఫైల్స్. డెస్క్టాప్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, బర్డ్ జిఫ్, ఇన్సెట్. చూడండి, ఇది మనకి ఆల్రెడీ డిజైన్ రెడీగా ఉంది, జిఫ్ యానిమేషన్. ఓకే, సంబడి క్రియేటెడ్, వేరే సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి ఉంటారు. సో దాన్ని జిఫ్గా మనకి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసి పెట్టారు, మనం డౌన్లోడ్ చేసుకున్నాం. సో చూడండి, మీరు ఇది ఇలా ఉంది కదా, అంటే ఇటువంటి వాటికి మనం కూడా ఇంకొంచెం యానిమేషన్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో దీనికి ఒక చిన్న యానిమేషన్ యాడ్ చేసి చూద్దాం. యాక్చువల్గా మనకి యానిమేషన్స్లో 4 టైప్స్ కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్, ఎంఫసిస్, ఎగ్జిట్ అండ్ మోషన్ పాత్స్. సో ఎంట్రన్స్ అంటే మామూలుగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ మీరు జనరల్గా ఇస్తుంటారు కదా, అది ఎంట్రన్స్ అంటే అది ఎలా కనబడాలి, యానిమేట్ అవుతూ ఎలా కనబడాలి, అటువంటి రకాలన్నీ కూడా ఎంట్రన్స్ దాంట్లో ఉంటాయి. ఎంఫసిస్ అంటే హైలైట్ కావడం, అంటే అది ఎంట్రన్స్ కాదు, ఎగ్జిట్ కాదు, మధ్యలో సమ్ హైలైట్ అంటే కలర్ చేంజ్, అది నేను తర్వాత చూపిస్తాను. కలర్ చేంజ్ కావడం కానీ, రొటేషన్ కానీ, అటువంటి యానిమేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎగ్జిట్, అంటే ఎంట్రన్స్కి ఆపోజిట్. ఎంట్రన్స్కి ఆపోజిట్. ఓకే, మనం ఇప్పుడు ఫ్లై ఇన్ అనే యానిమేషన్ ఇచ్చామనుకోండి, అది ఫ్లై ఇన్ అవుకుంటూ వస్తుంది కదా, ఫ్లై అవుట్ అవుతూ వెళ్ళిపోతుంది అన్నట్టు, మాయమైపోతుంది, కనపడదు. అది ఇప్పుడు మనం చూడబోయేది. అంటే నేను ఇవన్నీ ఇది ఎందుకు అప్లై చేయట్లేదు అంటే, ఈ యానిమేటెడ్ జిఫ్ కి మోషన్ పాత్ అనే యానిమేషన్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. అందుకని నేను ఇవి ఇప్పుడు చెప్పట్లేదు, తర్వాత నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సందర్భానికి మనకి మోషన్ పాత్ యానిమేషన్ అప్లై చేసి చూద్దాం. సో మోషన్ పాత్ అంటే ఒక ఆబ్జెక్ట్ ని ఇంకో ప్లేస్ కి మూవ్ చేయడం పాత్ ద్వారా. అది ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక ఇది ఒరిజినల్ పిక్చర్, ఇది యానిమేషన్ ఎండ్ పొజిషన్. యానిమేషన్ ఎండ్ పొజిషన్ డౌన్కి వచ్చింది, కానీ నాకు ఇటు వెళ్ళాలి. ఇటు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఎఫెక్ట్ ఆప్షన్స్లో రైట్ సైడ్ పెట్టుకోండి. సో ఇలా వస్తుంది. సో నా పర్పస్ ఏంటంటే ఇది బయట నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్కి వెళ్ళిపోవాలి. ఓకే, సో నేను ఇక్కడ బయట పెట్టుకుంటాను. ఓకే, ఇది గ్రీన్ కలర్ది స్టార్టింగ్ పాయింట్. ఓకే, రెడ్ కలర్ది ఇక్కడ డాట్ ఉంది చూడండి, డాట్ క్లిక్ చేస్తే వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఒక ఫేడెడ్ ఇమేజ్ లాగా వస్తుంది, డాట్ వస్తుంది. ఓకే, దీన్ని ఇలా బయట పెట్టేసుకోండి, స్ట్రెయిట్ లైన్ గా ఉంచుకొని బయట పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒకసారి యానిమేషన్ రన్ చేస్తాను, చూడండి స్లైడ్ షోలో. ఇది ఎందుకు రావట్లేదు అంటే, ఇక్కడ చూడండి యానిమేషన్ లైన్స్ లో ఆన్ క్లిక్ అని ఉంది, అంటే నేను కీబోర్డ్ మీద ఏదైనా ఒక కీ ప్రెస్ చేస్తే అది ముందుకు వెళ్తుంది. ఓకే, ఇక్కడ స్లైడ్ షో రన్ చేస్తున్నాను. ఓకే, నేను కీబోర్డ్ మీద డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను, చూడండి. కానీ ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, సో మనకి యానిమేషన్ స్లోగా రావాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ డ్యూరేషన్ ఉంది కదండి, ఇది 2 సెకండ్స్లో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది. దీన్ని నేను పెంచాను అనుకోండి, ఏమవుతుంది, స్లోగా వెళ్తుంది. ఒక 6 సెకండ్స్ పెట్టి చూస్తాను. ఇప్పుడు స్లైడ్ షో రన్ చేసి చూస్తున్నాను, చూడండి ఇప్పుడు స్లోగా వెళ్తుంది.
ఓకే, సో ఇంకా స్లోగా కావాలంటే ఇంకా డ్యూరేషన్ పెంచాలి మనం. 12 పెట్టాను. ఇప్పుడు స్లైడ్ షో రన్ చేస్తున్నాను. నా కీబోర్డ్ మీద డౌన్ ఆరో ప్రెస్ చేస్తున్నాను, ఇలా వస్తుంది. స్లోగా వస్తుంది యాక్చువల్గా. చూడండి, 12 సెకండ్స్ పెట్టినందుకు చాలా స్లోగా వెళ్తుంది. ఓకే, సో ఇలా మీరు ఒక ఫ్లైట్ యానిమేషన్ కానీ, బర్డ్ యానిమేషన్ కానీ, లేదంటే వాకింగ్ మ్యాన్ యానిమేషన్ కానీ, ఆల్రెడీ యానిమేటెడ్ జిఫ్స్ తీసుకొని మీరు వాటికి మూమెంట్ అంటే మోషన్ ఇవ్వాలి. మోషన్ యానిమేషన్ ఇస్తే అది కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఆ ఫ్లయింగ్ అంటే ఎగురుతున్నట్టు యానిమేషన్ జిఫ్ పార్ట్ లో, జిఫ్ యానిమేషన్ లో వాళ్ళు మనకి ఇచ్చారు ఇంటర్నెట్ నుంచి. మనం దాన్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి తీసుకెళ్ళాం అంతే. అప్పుడు రియలిస్టిక్ లుక్ లాగా వస్తుంది అన్నట్టు మనకి. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము నేను ఒకసారి ఇక్కడ టైప్ చేస్తాను, ఎందుకంటే నేను తర్వాత నోట్స్ పంపిస్తాను దీనికి సంబంధించింది. హౌ టు ఇన్సర్ట్ యానిమేటెడ్ జిఫ్ ఇన్ పవర్ పాయింట్ అండ్ అప్లై ఏ. ఓకే, ఆ మోషన్ పాత్ నేను సపరేట్ గా రాస్తాను. హౌ టు యూస్ మోషన్ పాత్ యానిమేషన్. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం ఓన్లీ ఇది చెప్పాను. ఏది వన్ ఎగ్జాంపుల్ చెప్పాను ఇక్కడ ఈ ఇందులో ఉన్నవి. ఇందులో మీరు కనుక మోర్ మోషన్ పాత్ లోకి వెళ్తే చాలా అంటే ఒక ఏ ప్లేస్ నుంచి ఒక స్టార్ రూపంలో వెళ్ళడము, అంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి మళ్ళీ ఎండింగ్ పొజిషన్ అలా స్టార్ లాగా మూవ్ అవుతూ ఉంటుంది. చాలా షేప్స్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఏంటంటే మీకు సందర్భం వచ్చినప్పుడు మీరు అటువంటి పర్టికులర్ మోషన్ పాత్ డిజైన్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను కూడా తర్వాత చెప్పండి సార్, కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను, ఒకసారి స్టెప్స్ చెప్పండి. ఓకే ఓకే, నేను ఇప్పుడు ఏం చెప్పానంటే ఈ యానిమేటెడ్ జిప్ ఇన్సర్ట్ చేస్తూ మనకి ఈ మోషన్ పాత్ యానిమేషన్ ఎలా ఇవ్వాలి అనేది చెప్పానండి. సో కొద్దిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇప్పుడు సెకండ్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ స్టెప్ బై స్టెప్ బ్రీఫ్ గా చెప్పేస్తానండి. ఇది ఫస్ట్ గూగుల్లో నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నాను. గూగుల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే నేను ఇక్కడ చూడండి, యానిమేటెడ్ బర్డ్ జిఫ్ అని టైప్ చేశాను. నాకు ఇక్కడ నేను ఈ వెబ్సైట్కి వెళ్ళాను. ఈ వెబ్సైట్ లో నాకు ఇక్కడ ఉంది సేవ్ ఇమేజెస్ అని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇలా డౌన్లోడ్ చేసుకున్న జిఫ్ ఫైల్ ని పవర్ పాయింట్ లో ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇదండి జిఫ్ ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇన్సర్ట్ చేసుకున్న దాన్ని నేను ఇది ఇలా ఉంటే నాకు లాభం లేదు కదా, దీన్ని మూవ్ చేయాలి. మూవ్ చేయాలంటే మనకు ఏ యానిమేషన్ సెట్ అవుతుంది, మోషన్ పాత్ అనే యానిమేషన్ సెట్ అవుతుంది. అందుకోసం నేను ఏం చేశాను, ఇక్కడ పెట్టి దీనికి యానిమేషన్స్ లో మోషన్ పాత్ అనే కేటగిరీ యాడ్ చేశాను. ఇక్కడ దీనికి మనకి ఇక్కడ లైన్ అని ఉంది చూడండి. లైన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అది కిందికి వెళ్తుంది, కానీ మనం డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ లో రైట్కి వెళ్ళాలి కాబట్టి రైట్ క్లిక్ చేశాను. సో ఇలా రైట్కి వస్తుంది. ఇది మనకి స్క్రీన్ బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇక్కడ క్లిక్ చేసి ఈ రెడ్ కలర్ పాయింట్ తీసుకొచ్చి స్క్రీన్ బయట పెట్టేస్తే మనకి ఇలా అలా బయటికి వెళ్తున్నట్టు ఒక లుక్ అనేది వస్తుంది. కాకపోతే ఇది ఫాస్ట్ గా వెళ్తుంది కాబట్టి నేను ఇక్కడ డ్యూరేషన్ అంటే ఇది స్లోగా వెళ్ళడానికి ఈ యొక్క మోషన్ పాత్ యానిమేషన్ అనేది పెంచాను. 12 సెకండ్స్. ఓకే, ఇప్పుడు 14 సెకండ్స్ పెడతాను. ఇప్పుడు నేను ఒకసారి యానిమేషన్ రన్ చేసి చూపిస్తాను. 2 బర్డ్స్ వస్తాయి, ఎందుకంటే పైన ఒకటి చేశాను మళ్ళీ కింద ఒకటి. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇది ఆన్ క్లిక్ లో ఉంది. ఇది నేను మళ్ళీ రిపీట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనికి నేను విత్ ప్రీవియస్ పెట్టాను అనుకోండి, ఇది వచ్చినప్పుడు ఇది వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను స్లైడ్ షో రన్ చేస్తాను. ఒకసారి మాత్రం నేను డౌన్ ఆరో ప్రెస్ చేస్తున్నాను. 2 బర్డ్స్ వస్తాయి చూడండి. ఒకటి స్పీడ్ గా వెళ్తుంది, ఒకటి స్లోగా వెళ్తుంది. ఎందుకంటే పై దాని డ్యూరేషన్ 12 సెకండ్స్ ఉంది, కింది దాని డ్యూరేషన్ 14 సెకండ్స్ ఉంది. అందువల్ల కింది బర్డ్ అనేది స్లోగా వెళ్తుంది. ఓకే, సో ఇంకొకటి కూడా నేను ఈ సందర్భంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకి బర్డ్ వెళ్తుంది కదా, అలా వెళ్తూ 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 మనకి రిపీటెడ్ గా అంటే మనకు ఒక ఫీల్ రావాలి, చాలా బర్డ్స్ వస్తున్నాయి వెళ్తున్నాయి వస్తున్నాయి వెళ్తున్నాయి అనే ఫీలింగ్ రావాలి అంటే ఈ యానిమేషన్ ని రిపీట్ చేసుకోవచ్చు. అంటిల్ ఎండ్ ఆఫ్ స్లైడ్ అని ఒక ఆప్షన్ అక్కడ రిపీట్ చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకోవచ్చు అంటే చూడండి, యానిమేషన్ పెయిన్ లోకి వెళ్ళండి.
సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇవి యానిమేషన్ పెయిన్లో మీరు ఏ యానిమేషన్స్ అప్లై చేశారో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత టైమింగ్ అని ఉంటుంది. టైమింగ్లో రిపీట్ అని ఉంటుంది. రిపీట్లో మీరు ఎన్ని టైమ్స్ కావాలో అన్ని టైమ్స్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. కానీ నేను అంటిల్ ఎండ్ ఆఫ్ స్లైడ్ అని పెట్టుకుంటాను. ఇప్పుడు ఓకే అంటున్నాను. నేను ఈ సెకండ్ దానికి కంటిన్యూగా రిపీట్ అయ్యేటట్టు పెట్టాను. ఇప్పుడు ఇది చూడండి, దీన్ని కూడా ఇస్తాను. టైమింగ్లో రిపీట్ అంటిల్ ఎండ్ ఆఫ్ స్లైడ్. ఓకే, సో ఇలా చేశాను. నాకు ఇది నేను ఇంకొక ఓకే, సో ఇది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు సెట్ ఆప్షన్ టైమింగ్ ఓకే ఉంది. ఒకసారి నేను స్లైడ్ షో రన్ చేస్తాను చూడండి. వన్ టైం నేను కీబోర్డ్ మీద డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. బర్డ్స్ వస్తాయి ఇప్పుడు. సో ఇలా వచ్చిన బర్డ్స్ రిపీటెడ్గా మళ్ళీ నేను ఎగ్జిట్ అయ్యేంత వరకు అలా బర్డ్స్ వస్తూనే పోతూనే ఉంటాయి. ఇప్పుడు నేను కీబోర్డ్ మీద ఏం ప్రెస్ చేయట్లేదు, నెక్స్ట్ బర్డ్ వచ్చేస్తుంది చూడండి. ఎందుకంటే రిపీట్ ఆప్షన్ ఇచ్చాము. ఇప్పుడు ఆ స్పీడ్ స్లో ఎందుకు వస్తుందంటే మీకు చెప్పాను ఆల్రెడీ. పై దాని డ్యూరేషన్ 12 సెకండ్స్ ఉంది, కింది దాని డ్యూరేషన్ 14 సెకండ్స్ ఉంది. ఇప్పుడు పైది మళ్ళీ వస్తుంది చూడండి ఇంకో బర్డ్. అలా వస్తూ పోతూ ఉంటాయి, రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో ఇది ఈ రిపీట్ ఆప్షన్ యూజ్ చేస్తూ మీరు ఒక మంచి కంటిన్యూస్ యానిమేషన్ ఫీల్ అనేది తీసుకురావచ్చు. ఓకే, మీ ప్రజెంటేషన్స్లో. సో ఒకసారి ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేశామో నేను ఇక్కడ టైప్ చేస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. హౌ టు యూజ్ మోషన్ పాత్ యానిమేషన్. ఓకే, ఈ రెండు టాపిక్స్ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు హౌ టు ఇన్సర్ట్ యానిమేటెడ్ జిప్స్ ఇన్ పవర్ పాయింట్, హౌ టు యూజ్ మోషన్ పాత్ యానిమేషన్. సో ఇది మీకు అర్థమైంది అనిపిస్తే నాకు చెప్పండి. నెక్స్ట్ టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కూడా ఈ టాపిక్ మీద, ఎందుకంటే మనం టాపిక్ వైజ్ వెళ్తే బాగుంటుంది. సార్ ఇవి మనం ఓన్ గా చేయలేం సార్ యానిమేటెడ్ జిప్స్ పవర్ పాయింట్ లో. చూడండి, పవర్ పాయింట్ లో మీరు ఇక్కడ చూడండి, మీ దగ్గర షేప్స్ ఉంటాయి చూడండి, ఇన్సెట్ షేప్స్ ఉంటాయి. సో ఇలా షేప్స్ యూజ్ చేస్తూ మీరు డ్రాయింగ్స్ వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బర్డ్ డ్రాయింగ్ వేయగలిగితే వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇది వేరే సాఫ్ట్వేర్లో చేసి ఉంటారు. ఈ పవర్ పాయింట్లో కూడా చేసుకోవచ్చు. మీరు టైం స్పెండ్ చేసి ఇందులో డ్రా చేశారనుకోండి, వాటిని ఇందులో ఉన్న యానిమేషన్ ఆ షేప్స్కి ఈ యానిమేషన్స్ అప్లై చేయాలి. ఇందులో చాలా యానిమేషన్స్ ఉంటాయి, అంటే రెలవెంట్ యానిమేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కిందికి పైకి మూవ్ కావడము, అలాంటి ఈ స్వింగ్ యానిమేషన్స్ ఉంటాయి. అవి మీరు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఏం చేయాలి, ఒక యానిమేటెడ్ జిఫ్ లాగా ఎక్స్పోర్ట్ చేస్తే మీకు జిఫ్ అనేది తయారవుతుంది. పవర్ పాయింట్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, క్రియేట్ అండ్ యానిమేటెడ్ జిఫ్ అని వస్తుంది. సో ఇక్కడ ఇది క్లిక్ చేస్తే కనుక మీకు అటువంటి యానిమేషన్ తయారవుతుంది.